అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ ఈ నెల 18వ తారీఖు నాడు మాచారం గ్రామం అమరావతి మండలానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం ఏమిటంటే లాంచింగ్ ఆఫ్ ఇందిరా సౌరగిరి జల వికాస స్కీమ్. ఆ స్కీమును మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే లాంచింగ్ చేయబోతా ఉన్నారు. మన ప్రాంతానికి మన నల్లమల్ల ముద్దుబిడ్డ మన నల్లమల్లకు రావడం చాలా సంతోషకరమైన విషయము. మరి ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారి పర్యటన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మరి అనుకోకుండా ఈ స్కీమ్ ద్వారా ఈ ప్రాంతానికి రావడం వస్తున్నందుకు మేమంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 6,10,000 మంది రైతులకు 12,600 కోట్లతోటి దాదాపుగా 6 లక్షల పోడు భూములకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అడవిలో ఉన్నటువంటి పోడు భూములకు దాంట్లో చిరులు పండించాలి, వాటికి ఇరిగేషన్ ఈ పంట నీరు పంట నీరు అంటే మనకు జనరల్గా ఈ ఇరిగేషన్ పర్పస్ ఏదైతే వాటర్ కావాలనో ఆ వాటర్ను బోర్ల ద్వారా తీసుకునే అవకాశం ఉంది. కానీ ఫారెస్ట్ శాఖ అధికారులు ఆ ఫారెస్ట్ గుండా ఏదైతే ఎలక్ట్రిసిటీ వైర్లు ఏవవుతున్నాయో దాన్ని పోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. కాబట్టి దీన్ని సౌర అంటే సోలార్ ఎనర్జీ తోటి మోటార్ నడిచే విధంగా బోర్ వేయటం, మోటార్ ఫిట్ చేయటం, దానికి కరెంట్ ఇవ్వటం. కరెంట్ అంటే సోలార్ ఎనర్జీ. ఇవన్నీ కూడా ప్రభుత్వమే పూర్తిగా ₹1 ఖర్చు కాకుండా, బెనిఫిషియరీకి ₹1 ఖర్చు లేకుండా ఇవన్నీ కూడా సమకూర్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హార్టికల్చర్, దాంట్లో ఈ పండ్లకు సంబంధించినవి ఒకవేళ కోతులు ఏమైనా ఉండి ఇబ్బందికరంగా ఉంటే ఆయిల్ ఫామ్స్ కానీ లేకపోతే బత్తాయి తోటలు కానీ లేకపోతే ఇతరత్ర ఈ హార్టికల్చర్కి సంబంధించిన తోటలు పెట్టుకుంటే 2 రకాల లాభం. ఒకటి ఫారెస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, రెండవది ఆ రైతుకు మేలు జరుగుతుంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం పూర్తిగా భరించి దీన్ని డెవలప్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వానికి ఏ ముఖ్యమంత్రి గారికి రాని ఆలోచన ఈ ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి, ప్రజాప్రభుత్వానికి రావడం చాలా సంతోషకరం. కాబట్టి మన ప్రాంతంలో నల్లమల్లలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి దీని అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలి. దీంట్లో ఇవాళ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కానీ దానికి సంబంధించిన అధికారులు కూడా ఇవాళ ఈరోజు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చూడటం జరిగింది. మరి గౌరవ ఎంపీ గారు డాక్టర్ మల్లు రవి గారు, జిల్లా మంత్రివర్యులు గుప్పల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా దీంట్లో పాల్గొనబోతూ ఉన్నారు. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసి సోదరులకు ఇది ఒక వరం లాంటిది. దీని అవకాశాన్ని ఉపయోగించుకోండి. దీనికి లిమిట్ అంటూ ఏమి లేదు, ఎంతమంది కావాలంటే అంతమందికి ఇస్తాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పడానికి కోపుల్ల నిదర్శనాలు. ఇవాళ ఇప్పుడే నేను స్ప్రింక్లర్ చర్చ్ పంపిణీ చేసి వచ్చాను. డ్రిప్ ఇరిగేషన్, అదేవిధంగా పంట నష్టం, అదేవిధంగా మీకు ఏంటి సన్నవడ్ల వడ్లకు బోనస్, తర్వాత ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఐకేపీ ఇందిరా క్రాంతి పథకం అంటే ఆ మహిళా విండోల ద్వారా ఇవాళ బ్రహ్మాండంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇలా ప్రజలకు చేరువలో ఉండి ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులను కాపాడాలనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు పంట నష్టం, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కొనుగోలు కేంద్రాలు కానీ, బోనస్ కానీ, ఇవన్నీ కూడా ఎరువులు కూడా సబ్సిడీ ఎరువులు కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. గతంలో చేసినాం, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. అదేవిధంగా ఆదివాసీలకు, ముఖ్యంగా ఎస్టీ సోదరులకు ఎవరైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటుందో వాళ్ళకి అవకాశం కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నందుకు మాకందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి వారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను కూడా ఈ ప్రాంతానికి ఏమేమి కావాలి,
అని అడగడం కూడా జరుగుతుంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు కట్టుబడి ఉన్నారు. అన్నిటికీ మించి గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ, ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతానికి పెద్ద మొత్తంలో మేలు జరుగుతుంది, పెద్ద మొత్తంలో మేలు జరుగుతుంది అందరూ ఊహించి అందరూ అనుకొని పెద్ద మెజార్టీతోటి, నాకు 50,000 మెజార్టీ వచ్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి గారి వల్లనే వచ్చింది. వారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పేసి చాలామంది ఓట్లేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వారికి మరి వచ్చిన వెంటనే ఆ సభలోనే కొన్ని విషయాలు అంటే మనకున్న సమస్యలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దాంట్లో చెప్పదలుచుకున్నట్టు ఇరిగేషన్, అమ్రాబాద్ పత్ర మండలానికి సాగునీరు రావాలి ఒకటి, రెండవది కృష్ణా రివర్ పైన బ్రిడ్జి రావాలి, మూడవది ఈ ప్రాంతంలో తూర్పు పొడజాతి పశువులని ఉంటాయి ఇక్కడ, దీని బ్రీడింగ్ సెంటర్ ఒకటి కావాలి, అది కూడా అడగబోతా ఉన్నాం. అదే కాకుండా ఈ నల్లమల్లలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు విశిష్టమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ శివలింగాలకు నిలయమైనటువంటి మంచి ప్రకృతి కలిగినటువంటి ఈ నల్లమల్ల తెలంగాణ రాష్ట్రానికే ఒక ఊటీ లాంటిది. కాబట్టి ఇక్కడ 22 ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నీ గుర్తించాం. అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను అసెంబ్లీ కూడా ఒక 3 సార్లు మాట్లాడాను. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ దీన్ని టూరిజం హబ్, పర్యాటక కేంద్రంగా చేయడానికి ఇంత అనువైనటువంటి ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ లేదు. కాబట్టి దాని విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని మరి ఇక్కడ ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్ కానీ, ఇరిగేషన్ కానీ, అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలామంది రీసెర్చ్ చేసి స్కాలర్స్ అయ్యి రీసెర్చ్ స్కాలర్స్ వచ్చారు మన మననూరులో, అంటే అమ్రాబాద్ ఉన్నటువంటి అడవిలో. దీనికి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ నేను ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్స్ ఇచ్చాము. ఆ లెటర్స్ కూడా మళ్ళీ రిపీట్ చేసి ఇక్కడ ఈ ప్రాంతానికి ఒక 4-5 విషయాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒక అమరావతి పదిలే కాకుండా అచ్చంపేట నియోజకవర్గంలో ఏమేమి కావాలో అవన్నీ కూడా రోడ్లు కానీ, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఇక అన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మేజర్ ఇష్యూస్ పైన తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి సహాయ సహకారాలతోటి, వారి ఆశీర్వాదాలతోటి ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంత ప్రజలు కూడా ఆ రకంగానే నమ్మి ఓట్లేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల ప్రభుత్వం, ప్రజా పార్టీ, ప్రజల ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రజల కోసం పనిచేస్తాం తెలియజేయడం కోసం ఈ విషయాలను చెప్పడం జరుగుతుంది. అన్నిటి మించి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఇందిరా సౌరగిరి జల వికాసం ఏదైతుందో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో లాంచ్ చేయడం అనేది అత్యంత సంతోషకరమైన విషయం. ప్రజలు కూడా గమనించాలి. ఆ రోజు అందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.